జై హింద్, జై భారత్. ఈరోజు 140 కోట్ల ప్రజలు ఆనందంతో పొంగి పొర్లిన రోజు. ఎందువల్లంటే ఆపరేషన్ సింధూర్, నరేంద్ర మోడీ గారు పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. ఇక్కడ మనం మన ఆర్మీకి సలాం చేయాలి, సెల్యూట్ చేయాలి. ఎందువల్లంటే ఏప్రిల్ 22 మధ్యాహ్నం ఉగ్రవాదులు కాశ్మీర్ అందాలను తిలకించడానికి వెళ్ళినటువంటి అమాయక టూరిస్టులను కాల్చి చంపారు. మీ మతమేటి అని చెప్పి మరీ చంపారు. అప్పుడు 26 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లేడీస్ని నుంచోబెట్టి వాళ్ళ యొక్క పసుపు కుంకాన్ని తుడిచేసిన సందర్భం. మా ఆయన్ని చంపేశారు, మమ్మల్ని కూడా చంపండి అని ప్రాధేయపెడితే మిమ్మల్ని చంపం, మోడీకి చెప్పండి అని చెప్పారు. నిజమే, మోడీ విన్నారు. తర్వాత రోజు బీహార్ సభలో ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఉపరితలం, గగనతలం, భూతలం ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని అంతు చూస్తానని తీవ్ర పదజాలంతో చెప్పారు. చెప్పినట్లే క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. వార్ రూమ్లో చర్చలు జరిగాయి. ప్రతిపక్షాలను కూడా పిలిచి చెప్పారు. దానికి అనుగుణంగా ఏం జరుగుతుంది, రెండు అణు అస్త్రాలు కలిగిన దేశాలు ఏం జరుగుతుంది, వారు జరుగుతుందని ప్రపంచం అంతా ఎదురు చూసింది. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుని పాత్ర. ఇటు కౌరవులతోటి అటు పాండవులతో మాట్లాడిన సందర్భంగానే ఇటు రష్యా ఇటు అమెరికాలతో సమానమైనటువంటి సందర్భాన్ని మెయింటైన్ చేసినటువంటి ప్రధాని మీరు చూశారు. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా నుండి యుక్రెయిన్ నుంచి అమెరికాకి వెళ్ళిన సందర్భం. అయితే మనం అనుకున్న రోజు వచ్చింది. పెహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ అంటే ఎమోషనల్ గా ఫీల్ అయినటువంటి సందర్భం ఇది. ఎందువల్లంటే పసుపు కుంకుమ అంటే సింధూరం అంటే కుంకుమ చెరిపేసిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ చేసి 6వ తారీఖు రాత్రి అంటే 7వ తారీఖు 1:05 ఆపరేషన్ స్టార్ట్ చేసి 1:30 అంటే 25 నిమిషాల్లో పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదుల 9 స్థావరాలని 21 శిబిరాలను నేలమట్టం చేశారు. అంటే సుఖే ఉద్యోగ విమానాలు రఫేల్స్ తో దాడి చేసి సురక్షితంగా ఇండియా వచ్చారు. ఇక్కడ పీఓకే కాదు, లాహోర్కి 40 కిలోమీటర్లు వెళ్ళి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాకుండా పాకిస్తాన్లో ప్రవేశించి మన వాళ్ళు చక్కగా చేశారు. అందువల్లే భారతదేశం అంతా కూడా ఆర్మీకి సెల్యూట్ చేస్తుంది. మీరు చూశారు పుల్వామా సంఘటనకి బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు పాకిస్తాన్ విమర్శించింది ఇక్కడ ఏం జరగలేదని. కానీ ఈరోజు మా మీద దాడి జరిగిందని ఒప్పుకుంది. కాబట్టి భారతీయులందరూ కూడా సంయమనం పాటించాలి. అంటే ఇక్కడ మన ఆర్మీ పాకిస్తాన్ పౌరులకి నష్టం కలగకుండా, అంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా నష్టం కలగకుండా మేము ఉగ్రవాదులను మాత్రమే మట్టు పెడతామని ఉగ్రవాద స్థావరాలని సమూలంగా నాశనం చేసినటువంటి సందర్భం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అంటే ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్కి బాసటగా నిలబడలేదు. చైనా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అమెరికా కూడా ఇండియాకి ఉగ్రవాదుల్ని ఎందువల్లంటే వాళ్ళు అనుభవించారు కదా. బిన్ లాడెన్ని వాళ్ళ భూభాగంలోనే చంపారు అమెరికా వాళ్ళు. ఈ సందర్భంగా మనం ఏం చేయాలంటే పౌరులుగా మాక్ డ్రిల్ అంటే సివిల్ డ్రిల్ అంటే యుద్ధం వచ్చినప్పుడు మన విధంగా కాపాడుకోవాలనే డ్రిల్ చేస్తుంది గవర్నమెంట్. ఈ సందర్భంగా ఏంటంటే చరిత్రను తెలుసుకోవాలి. అంటే భారతదేశం ఎవరి మీద దాడి చేయదు. మన అణ్వస్త్రాలు కలిగినటువంటి 2 దేశాలు మనకు విధానం ఉంది. మనం అణ్వస్త్రాలను శాంతికి మాత్రమే ఉపయోగిస్తాం. మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు బీరాలు పలుకుతున్నారు, మేము అణుయుద్ధాలు చేస్తాం, అణుబాంబులు వేస్తాం,
మీ సింధు జలాలు ఆఫ్ చేశారు కాబట్టి మీ డ్యాములు కూల్చేస్తాం, ఏరులు పారిస్తాం, రక్తాన్ని అంటారు. కానీ నరేంద్ర మోడీ గారు అదే ఏం చేయకుండా ఉగ్రవాదులు మాత్రమే మట్టు పెట్టారు. ఎందువల్లంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు మిసైల్ని కనిపెట్టినప్పుడు అడిగినప్పుడు ఈ మిసైల్ ద్వారా బాంబులనే పంపిస్తారంటే పాకిస్తాన్ మనసుల్లో తేడా వస్తే వాళ్ళ మనసులు మార్చుకుంటే ఈ మిసైల్స్ ద్వారా ఫ్లవర్స్ కూడా పంపిస్తామని చెప్పిన సందర్భం. కాబట్టి ఈ సందర్భంగా పాకిస్తాన్ తప్పునొప్పుకుని వాళ్ళ యొక్క ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేశారంటే ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా కయ్యాన్ని కాలు దిగితే మరి మన టెక్నాలజీ చాలా పెద్దది. వాళ్లే ముషరఫ్ మాజీ అధ్యక్షుడు ముషరఫ్ కూడా భారత్తో వద్దని చెప్తున్నారు. చాలా మంది సైన్యం భారత్తో యుద్ధం వస్తే నాశనం అయిపోతామని రాజీనామా చేసిన సందర్భం. కాబట్టి భారత్ శాంతిని మాత్రమే కోరుకుంటుంది. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద శిబిరాలని నాశనం చేసి ఉగ్రవాద శిబిరాలని మరి తుదముట్టిస్తే భారతదేశం శాంతి సౌధం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా యుద్ధం రాకుండా అన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి బాసటగా నిలబడాలి. ఈ ఆపరేషన్ లేడీ ఆర్మీలు సమక్షంలో జరిపింది. వీడి యొక్క ప్రెస్ రిలీజ్ చేస్తూ కర్నల్ సోఫియా కురేషి, బాటియా సింగ్ ఇద్దరు లేడీస్ ఆర్మీ, ఒకరు ఆర్మీ ఆఫీసర్, ఒకరు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఇద్దరు కలిపి మరి ఈ దాడులు ఏ విధంగా చేశారో వీడియోతో పాటు ప్రపంచానికి తెలియజేశారు. అజిత్ దోవల్ భారత్ భద్రతా సలహాదారు ఎప్పటికప్పటికే ఐక్యరాజ్యంతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలను అన్నింటిలో కూడా కూడగట్టి విజయం సాధించింది. భారత నారీ శక్తిని తెలియజేయడానికి మన ప్రభుత్వం ఆర్మీ లేడీస్ని వాడుకుంది. ఇదంతా కూడా శుభపరిణామం. జై హింద్.